మనకు తెలుసు కదా, అంతా ఈజీయే కదా అనుకుంటాం. కానీ అందులోనే డిఫికల్ట్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి ప్రతి పాయింట్ చక్కగా మనం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధించడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మన చాప్టర్ వచ్చి ఫస్ట్ సంఖ్య వ్యవస్థ. సంఖ్య అని దేన్ని అంటాం? అంకెల సమూహాన్నే సంఖ్య అంటాం. అంకె అంటే మనకి 0 నుండి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటాం. ఈ అంకెలతో ఏర్పడేటువంటి వాటిని సంఖ్యలు అంటాం. ఈ అంకెలు మనకి 0 నుంచి 9 అంటే మొత్తం 10 ఉంటాయండి. అందుకే ఈ మానానికి ఏం పేరంటే దశాంశ మానము అని పేరు. ఈ 10 అంకెలతోనే మనం ఎటువంటి సంఖ్యలనైనా ఏర్పరచగలుగుతాం. సో అంకెలను బట్టి సంఖ్యలను ఏర్పరుస్తాం. దీనిలో మొదటిగా మనం భావించేది ఈ అంకెలు పెద్ద సంఖ్యలన్నీ చిన్న సంఖ్యలన్నీ, అంటే 2 అంకెల పెద్ద సంఖ్య, అతి పెద్ద సంఖ్య అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే 2 అంకెలు అన్నాడు కాబట్టి అతి పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి అంకెలలో పెద్దది 9. సో కాబట్టి సంఖ్యలలో కూడా పెద్ద 9తో స్టార్ట్ చేసి 2 అంకెలు అన్నాడు కాబట్టి 99 అని మెన్షన్ చేస్తాం. ఇదే మనకి 3 అంకెలు, అలాగే 4 అంకెలు, అలాగే 5 అంకెలు, అతిపెద్ద సంఖ్యలు ఏదైనా కూడా మనం 9తో స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. అలాగే చిన్న సంఖ్యల దగ్గరికి వచ్చేటప్పటికి అతి చిన్న సంఖ్య 0. కానీ 0 ఒక్క అంకెకి విలువ ఉండదు కాబట్టి దాని సంఖ్యతో మనం మాట్లాడి చేసినప్పుడు 10 అనేది 2 అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది. 3 అంకెల అతి చిన్న సంఖ్య 100 అవుతుంది. ఎందుకంటే 1 పెడతామా, అన్నిటికన్నా అంకెల్లో చిన్నది 1. 0 చిన్నదే కానీ దానికి విలువ లేదు కాబట్టి 1 చిన్నది. ఆ 1 తర్వాత ఎన్ని సున్నాలు అయితే పెడితే అన్ని అతి చిన్న సంఖ్యల్ని మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ వీటిల్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఈ అతి చిన్న సంఖ్యలన్నీ, అతి పెద్ద సంఖ్యలన్నీ, అతి పెద్ద సంఖ్యకి అతి చిన్న సంఖ్యకి ఉన్న భేదం ఎంత. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని ఒక అతి పెద్ద సంఖ్యను రాయడం, అతి చిన్న సంఖ్యను రాయడం తెలిస్తే ఆ సంఖ్యలు బేస్ చేసుకుని మనం వాటి డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే స్థాన విలువ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిందే ఈ స్థాన విలువ అలాగే అంకెకి ముఖ విలువ అని 2 ఉంటాయి. స్థాన విలువకి ముఖ విలువకి తేడా ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 25 అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఈ 5కి స్థాన విలువ 5, ఒకట్ల స్థానం ఇది. అలాగే 2కి అది 10ల స్థానం. సో ఈ 2 యొక్క స్థాన విలువ 20. ఈ 1ల యొక్క స్థానం, ఇక్కడ 5 యొక్క స్థాన విలువ 1 కాబట్టి 5 1లు 5 అవుతుంది. ఈ 2 యొక్క స్థాన విలువ 10 కాబట్టి దీని విలువ 20 అవుతుంది. అదే ముఖ విలువ అని మాట్లాడినప్పుడు 2కు 2 ముఖ విలువ, 5కు 5 ముఖ విలువ. అంటే మనని బిట్లు అడిగే అవకాశం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు 25 అనే నెంబర్ తీసుకుని 2 యొక్క స్థాన విలువలోంచి 2 యొక్క ముఖ విలువల భేదం ఎంత అన్నాడంటే అప్పుడు మనం 20లోంచి 2 తీయాల్సి వస్తుంది. సో కాబట్టి స్థాన విలువ, ముఖ విలువ అంకెలతో ఏర్పడిన సంఖ్యల పరంగా మనం మాట్లాడతాం. ఇలాగా మనకి దీనికి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇమీడియట్ గా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేయాల్సింది మీకు 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 3లో రోమన్ నెంబర్ 8 అలాగే రోమన్ నెంబర్ 7 ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ప్రాబ్లం నెంబర్ 8, ప్రాబ్లం నెంబర్ 7 ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు చేయాలంటే ప్రాబ్లం నెంబర్ 7 లో వాడు ఎలా మెన్షన్ చేశాడంటే ఒక 4 అంకెల సంఖ్యను తీసుకుని డిఫరెంట్ అంకెలు 4, 0, 3, 7 అనే ఒక 4 డిఫరెంట్ అంకెలను తీసుకుని మీరు ఏర్పరచగలిగే అతి పెద్ద సంఖ్య లోంచి అతి చిన్న సంఖ్యను తీసేయమన్నాడు. సో అతి పెద్ద సంఖ్య అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని 7 నుంచి స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అతి పెద్ద సంఖ్య 4, దాని తర్వాత అతి పెద్ద సంఖ్య 3, దాని తర్వాత అతి పెద్ద సంఖ్య 0. ఇందులోంచి ఎవరిని తీసేయాలండి? అతి చిన్న సంఖ్య. వీటితో ఏర్పడే అతి చిన్న సంఖ్య అంటే 0తో మాట్లాడడం. గుర్తుపెట్టుకోండి, 4 అంకెలు అన్నాడు కాబట్టి 0తో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎక్కడితో స్టార్ట్ చేయాలి? చిన్నది 3. ఈ 3 తర్వాత ఇమీడియట్ గా మనం దేన్ని తీసుకోవాలి? 0 తీసుకోవాలి. తర్వాత 4 తీసుకోవాలి, తర్వాత 7 తీసుకోవాలి. అప్పుడు ఆ రెండింటి భేదాన్ని కనిపెట్టాలి. ఇది అసలు స్టార్టింగ్ అనమాట. అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, ఆ సంఖ్యల యొక్క విలువల్లో భేదాలు, అలాగే డిఫరెంట్ గా మనం చేయగలిగే భేదాలు.
దీని తర్వాత మనం విద్యార్థులు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎస్టిమేషన్, అంచనా వేయడం అంటే సరి చేయడం. వాడు ఏమంటాడంటే దగ్గరగా సవరించడం అండి. మన తెలుగులో ఖచ్చితంగా మాట్లాడాలంటే సవరించడం. ఏంటి, దగ్గర ఉన్న 10ల స్థానానికి సవరించడం, అలాగే దగ్గర ఉన్న 100ల స్థానానికి సవరించడం. చాలా చాలా ఈజీ. బట్ కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామంటే ఎక్కడికి సవరించాలో కరెక్ట్ గా తెలియకపోవడం. చాలా చిన్న విషయం అండి ఇది. ఇక్కడ మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటే 80, 90 ఒక 2 నెంబర్లు తీసుకున్నప్పుడు వీటికి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉన్న నెంబర్ ఎంతండి, 85. సో ఇప్పుడు వాడు ఏదైనా ఒక సంఖ్యని ఇచ్చి దాన్ని 10ల స్థానానికి సవరించమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 82 ఇచ్చి దాన్ని 10ల స్థానానికి సవరించమన్నాడు. ఇప్పుడు 82 అనేది ఎవరెవరి మధ్యలో ఉంది, 80కి 85కి మధ్యలో ఉంది. సో 80కి 85కి మధ్యలో ఉన్న సంఖ్యల్ని 10ల స్థానానికి సవరించేటప్పుడు అది 80గా సవరించాలి. అలాగే 85కి 90కి మధ్యలో ఉన్న ఏ సంఖ్యనైనా మనం 10ల స్థానానికి సవరించేటప్పుడు దానిని మనం 90 నెక్స్ట్ 90కి సవరించాలి. అంటే 10ల స్థానానికి లేకపోతే 100ల స్థానానికి 1000ల స్థానానికి ఏది తీసుకున్నా సరే మనం ఇక్కడ ఏం చేయాలంటే మధ్యలో ఉన్న నెంబర్ ని తీసుకుని ఆ నెంబర్ కి కన్నా తక్కువ ఉన్న వాటిని ఈ ఎడం చేతి వైపు ఈ 10ల స్థానానికి సవరించాలి. ఆ మిడిల్ దానికి ఎక్కువ ఉన్న వాటిని కుడి చేతి వైపు ఉన్న 10ల స్థానానికి సవరించాలి. దీనికి 100ల స్థానం గురించి కూడా చూసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 106 అనేది 100ల స్థానానికి సవరించుకున్నారు. వెంటనే మనం ఏం చేస్తామండి, 100 దీని తర్వాత ఎంతండి, 200. ఈ 100కి 200కి మధ్యలో నెంబర్ ఎంతండి, 150. ఈ 150కి ఇప్పుడు 100కి 150కి మధ్యలో ఉన్న నెంబర్ 106 కదండి. కాబట్టి 106 కాబట్టి ఎక్కడికి సవరించాలి, దీన్ని 100కి సవరించాలి. 100ల స్థానం గురించి చెప్తున్నాం. అదే 10ల స్థానం గురించి చెప్తే మళ్ళీ 100కి 110కి మధ్యలోనే తీసుకోవాలి. సో ఇక్కడ 100ల స్థానం గురించి చెప్తున్నాం కాబట్టి 100ల స్థానంలోనే సవరించాలి. ఇలా 1000ల స్థానం 10,000 స్థానం ఏదైనా ఆ మధ్య నెంబర్ తీసుకుని మధ్య నెంబర్ కి ఎడం చేతి వైపు ఉంటే గనక ఈ ఎడం చేతి వైపు చిన్న నెంబర్ కి సవరించాలి, కుడి చేతి వైపు ఉంటే గనక కుడి చేతి వైపు పెద్ద నెంబర్ కి సవరించాలి. ఇది సవరించే విధానం. దీనికి సంబంధించి మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి అదే క్లాస్ లో పేజీ నెంబర్ 4 లో మనకి డూ దిస్ అలాగే థింక్ అండ్ డిస్కస్ ఉన్నాయండి. ఇవి మంచి లెక్కలు. ఇవి మనం చక్కగా చేసి వీటిలో మీకు మరీ చెప్తున్నాను, ఇది ఇద్దరికి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ ఎవ్వరూ కూడా తక్కువగా ఆలోచించకూడదు. జనరల్ గా ఏమనుకుంటామంటే స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయ్యేవాడు, ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవాడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనుకుంటాం. మీరు అసలు పేజ్ నెంబర్ లో థింక్ అండ్ డిస్కస్ కనుక క్వశ్చన్ చదివితే అసలు 10,000 స్థానాలు సవరించడం ఎలాగా అని అడిగారు. కాబట్టి మనం దీన్ని ఆలోచించి అంటే మధ్యలో నెంబర్ కి మనం సరిచేసి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తే చక్కగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు దేంట్లోనైనా మీకు ఎటువంటి అనుమానం కలిగినా ఇమీడియట్ గా మన సార్ కి మెన్షన్ చేస్తే ఆ సార్ మీకు వెంటనే నెక్స్ట్ వీడియోలో ఈ డౌట్స్ అని నేను మీకు క్లారిఫై చేయగలుగుతాను. సో తర్వాత మీకు స్థాన విలువల గురించి మాట్లాడేటప్పుడు అసలు పెద్ద నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. మనం పెద్ద నెంబర్స్ మనం మాట్లాడుకున్నాం కదండి, అతి పెద్ద నెంబర్స్ 9 తో మనం మొదలు పెడుతున్నాం. సో ఇవి స్టార్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి స్థాన విలువలు తెలియాలి. ఈ స్థాన విలువలు తెలియడానికి మనకి ఖచ్చితంగా మనం మెన్షన్ చేసేవి ఎక్కువ కాలంలో మనం మెన్షన్ చేసేవి నెంబర్ సిస్టమ్స్. అవి సంఖ్యామానాలు. ఒక సంఖ్యని కొలవడం. మానం అంటే ఏంటి, కొలవడం. ఎలా కొలుస్తాము అంటే దాంట్లో ఉన్న అంకెలను బట్టి. ఇవి మనం 2 రకాలుగా కొలుస్తున్నాం. ఏంటంటే మనం ఫస్ట్ది హిందూ సంఖ్యామానం, తర్వాతది అంతర్జాతీయ సంఖ్యామానం. ఫస్ట్ అసలు మనం హిందూ సంఖ్యామానం గురించి మాట్లాడుతున్నాం. హిందూ సంఖ్యామానంలో మన అంకెల్ని ఎలా తీసుకొస్తున్నాం. మన అందరికి తెలిసిందే టేబుల్ 1ల స్థానము, తర్వాత 10ల స్థానము, తర్వాత 100ల స్థానము, తర్వాత 1000ల స్థానము, తర్వాత 10,000 స్థానము, తర్వాత లక్షలు, తర్వాత 10 లక్షలు, తర్వాత కోట్లు, తర్వాత 10 కోట్లు, తర్వాత 100 కోట్లు కూడా స్టార్ట్ అవుతుంది. ఇది మనం జనరల్ గా హిందూ మనస్థానంలో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది మనం డైలీ లైఫ్ లో వాడేటప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం ఎక్కడ మిస్ అవుతామంటే సడన్ గా అడుగుతూ ఉంటాడు 1 లక్షకి ఇన్ని వేలు,
10 కోట్లకి ఎన్ని వందలు, 1 కోటికి ఎన్ని వేలు, ఇలా మనం చెప్పేటప్పుడు అక్కడ రాసుకుని సున్నాల ప్రకారం వెళ్ళేటప్పుడు మనకున్న ఈ ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలుసు అందరికీ ఇది 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు అని చెప్తున్నాం కదా. ఇప్పుడు సున్నాల పరంగా నేను చెప్తాను చూడండి. 10లు, 1 సున్నా ఉంటే 10, 2 సున్నాలు ఉంటే 100, 3 సున్నాలు ఉంటే 1000, 4 సున్నాలు ఉంటే 10,000, 5 సున్నాలు ఉంటే లక్ష. సో 5 సున్నాలు ఉంటే లక్ష అంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, నేను 5 మన దేశంలో ఇక్కడ మనం దీంతో సంపాదించి దీంతో తినడానికి 1,00,000 రూపాయలు సరిపోతాయని అనుకుందాం నెలకి. అలా కాకుండా వేరే కంట్రీకి వెళ్ళాం. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ సంపాదించాలి కాబట్టి ఈ లక్షతో పాటు ఇంకో సున్నా పెట్టుకుంటే 10 లక్షలు. అంటే ఇది 5 సున్నాలు ఉంటే లక్ష, ఇంకో సున్నా పెరిగితే 10 లక్షలు, దానికి ఇంకో సున్నా పెరిగితే కోటి. అంటే 7 రోజుల్లో మనం అత్యధికంగా సంపాదించగలిగే డబ్బు 1 కోటి రూపాయలు. అంటే 1 కోటి రూపాయలు మనం 7 రోజుల్లోనే సంపాదించాలి కాబట్టి 7 ఉంటే కోటి. ఇంకా మనం అబ్రాడ్కి వెళ్ళి ఇంకా సంపాదిద్దాం, వేరే దేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కోటి నుంచి 10 కోట్లు, తర్వాత 100 కోట్లు, తర్వాత ఇంకా దానిపైన మనం అంతవరకు నెంబర్స్ వెళ్ళాం. కాబట్టి ఇక్కడ నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నానంటే 10లు, 100లు, 1000, 10,000, లక్ష, చేతు అరచేయి లక్ష. ఇంకోటి కావాలంటే 10 లక్షలు. 7 రోజులు మనం సంపాదించగలిగేది కోటి. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. సో అక్కడికి మనం వీటితో మనం ఇప్పుడు నేను ఈజీగా నేను మీకు ఎలా చెప్పగలుగుతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లక్ష, ఇది 10 లక్షలు, ఇక్కడ కోటి. కోటికి ఎన్ని వేలు అని అన్నారు అనుకోండి. కోటికి ఎన్ని వేలు అని అనగానే నేను ఏం చేస్తానంటే 3 సున్నాలు వేలు. కాబట్టి 3 సున్నాలు నేను ఇలా క్లోజ్ చేస్తే నాకు ఇంకా ఎన్ని జీరోస్ మిగిలాయి? 1, 2, 3, 4. 4 సున్నాలు మిగిలాయి అంటే ఎన్ని? 10,000. 10,000 వేలు అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, వీటిని యూజ్ చేసుకుంటూ ఎన్ని వందలు, లక్షకి ఎన్ని సున్నాలు. ఇప్పుడు లక్షకి ఎన్ని సున్నాలు అండి? 5 సున్నాలు మనం అందరూ చెప్పగలుగుతాం. ఇప్పుడు లక్షకి ఎన్ని వందలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 100 అంటే ఈ 2 సున్నాలు మూసేస్తే ఇంకెన్ని ఉన్నాయండి? 3 సున్నాలు అంటే 1000. 1000 వందలు 1,00,000. మీకు అర్థమైందండి? చిన్నది లక్షది. లక్షది అర్థమైతే అప్పుడు కోటి, 10 లక్షలు, 10 కోట్లు, 100 కోట్ల వరకు మీరు చక్కగా దీని హిందూ సంఖ్యామానంలోనే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి మార్చడం అనేది నేర్చుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి మొత్తం ప్రపంచంలో వాడేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు వాడతారంటే అంతర్జాతీయ సంఖ్యామానం వాడతారు. అంతర్జాతీయ సంఖ్యామానంలో కొన్ని మనకి హిందూ సంఖ్యామానంలో ఉన్నవే ఉంటాయి తప్ప కొన్ని వాటి వర్డ్స్ మారుతాయి, వాటి పేర్లు మారుతాయి. అవి ఎలా మారుతున్నాయండి? సో ప్రపంచంలో అందరూ వాడేది అంతర్జాతీయ సంఖ్యామానం. సో అంతర్జాతీయ సంఖ్యామానానికి హిందూ సంఖ్యామానానికి తేడా ఏంటి? ఎన్ని చోట్ల తేడా వస్తుంది చూద్దాం. ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1లు, అలాగే 10లు, అలాగే 100లు, 1000, 10,000, 100,000. ఇక్కడి నుంచి తేడా వస్తుంది. 100,000 తర్వాత మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. వీటిని మనం వీటిలోనే ఈ హ్యాండ్స్ తో చేయడం ఎలాగనేది ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ నేను ఇదివరకు మీకు చెప్పాను 5 సున్నాలంటే లక్ష, 10 లక్షలు, 7 రోజులు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు కదండి. ఇప్పుడు మనం మిలియన్స్ లో కూడా అలాగే మాట్లాడుకుందాం. 10లు మారలేదు, 100లు, 1000, 10,000, 100,000. అంటే ఇక్కడ ఏమైందంటే 100,000 వచ్చి 1,00,000. అంటే ఇక్కడ 5 మన చేతితోటే మనం సంపాదించగలిగింది 1,00,000. అదే మనకి ఎంతవరకు వచ్చిందంటే 100,000 వరకు వచ్చింది. అంటే ఇక్కడ వరకు మన ఇండియన్ మానంలోనే ఉంది. మనం వేరే కంట్రీకి వెళ్ళాం ఇక్కడికి. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ 2వ చేతిలో మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది? 10 లక్షలు. 10 లక్షలు అంటే ఏంటండి? మిలియన్. ఇప్పుడు చూసారా కొంచెం ఈజీ అయిందా మీకు? 10 లక్షలు 1 మిలియన్. అంటే వేరే కంట్రీకి వేరే చేతిలోకి వెళ్ళేటప్పటికి మిలియన్లు సంపాదిస్తున్నాం. సో 10 లక్షలు 1 మిలియన్. అలాగే 1 కోటి రూపాయలు ఏమవుతుందండి? ఇది 1 మిలియన్ అంటే ఇంకో 0 మిలియన్ కదా, 10 మిలియన్లు. సో 10 మిలియన్లు వచ్చి 1 కోటి రూపాయలు. సో ఇది కాన్సన్ట్రేట్ గా మీరు పట్టుకోగలిగితే హిందూ సంఖ్యామానం నుంచి ఇంటర్నేషనల్ సంఖ్యామానానికి ఈజీగా మనం చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇది 10 మిలియన్లు. 10 మిలియన్లు ఎక్కడికి వచ్చింది? 1 కోటి.
సో ఇక్కడికంటే 10 మిలియన్ల తర్వాత 100 మిలియన్లు. 100 మిలియన్లు ఏమవుతుందంటే 10 కోట్లు. 100 మిలియన్లు 10 కోట్లు. సో ఇంకా 100 మిలియన్లు 10 కోట్ల తర్వాత ఇంకా నాకు ఫైనల్ గా ఎక్కడికి వచ్చేసాను? బిలియన్. బిలియన్ అంటే ఎంతకు వచ్చిందండి? ఎన్ని కోట్లకు వచ్చింది? 100 కోట్లు. సో ఇది మాక్సిమం. మనము ఇక్కడ వరకే మన నెంబర్ సిస్టమ్ ని మన కన్వర్షన్ అడుగుతాడు కాబట్టి ఫింగర్స్ తో ప్రాక్టీస్ చేయడం. ఈ వీటిలో ఒకట్లు బదులు వందలు, ఈ కన్వర్షన్ మనం జనరల్ గా టెక్స్ట్ బుక్ లో ఎప్పటి వరకు చేసాం. ఇప్పుడు కొత్తగా నేను ఏమంటున్నానంటే మన చేతులతోనే మనం చేద్దాం. 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్కి వెళ్ళేటప్పటికి 100,000, 1,00,000 మారదు. ఇక్కడ 10,000 వరకు వస్తుంది, ఇక్కడ మాత్రం 100,000. కొత్త కంట్రీకి వెళ్ళాం, అక్కడ మిలియన్ సంపాదించడం మొదలెట్టాం. మిలియన్లు అంటే 10 లక్షలు, కోటి 10 మిలియన్లు, కోటి తర్వాత 10 కోట్లు ఎన్ని మిలియన్లు? 100 మిలియన్లు. సో ఇక్కడికి మనం ఇలా ఒక హిందూ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్ మారేటప్పటికి మన కన్వర్షన్స్ ఎక్కువ అడుగుతారు. జనరల్ గా 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు అంటారు. 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు? 10 లక్షలు. సో అలాగే ఇంకో క్వశ్చన్, 1 కోటి అంటే ఎంత? 1 కోటి అంటే ఎన్ని మిలియన్స్ వచ్చాయండి? 10 మిలియన్. సో అలా కన్వర్షన్స్ మనం చాలా ఈజీగా ఫింగర్స్ తో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ఇలా మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా దీని మీద ప్రాక్టీస్ చేయమంటాను. ఇలా ప్రాక్టీస్ చేసి కన్వర్షన్స్ మీ ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మార్చుకుని చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు 1,00,000కి ఎన్ని సున్నా, 1,00,000కి ఎన్ని వందలు అన్నప్పుడు ఇలా మార్చుకున్నప్పుడు, అలాగే 1 మిలియన్కి ఎన్ని లక్షలు మీకు తెలుసు. 1 మిలియన్కి ఎన్ని లక్షలు అండి? 10 లక్షలు. 1 మిలియన్కి 10 లక్షలు అప్పుడు 1 మిలియన్కి ఎన్ని వేలు అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ 3 జీరోల్ని క్లోజ్ చేసేసి మిగిలిన జీరోస్ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ తో మీరు ఆన్సర్ చెప్పవచ్చు. ఎటువంటి కన్వర్షన్ చేయొచ్చు. కాబట్టి హిందూ సిస్టమ్ కి ఇంటర్నేషనల్ సిస్టమ్ కి కన్వర్షన్స్ ఎలా ప్రాక్టీస్ చేయండి, మీరు అద్భుతంగా చేయగలుగుతారు. అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్ ఒకటి చెప్పి నేను ఈరోజు క్లాస్ కన్క్లూడ్ చేస్తాను. ఆ కన్వర్షన్ ఏంటంటే మెజర్మెంట్ కన్వర్షన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ మెజర్మెంట్ కన్వర్షన్స్ ఏంటి అనేది మీకు ఒక టేబుల్ చెప్తే మీకు మిగిలిన టేబుల్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఏంటి ఒక టేబుల్ అంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఫస్ట్ పొడవు గురించి మాట్లాడుతున్నాను. పొడవు అంటే మీటర్స్ కొలుస్తాం మనం జనరల్ గా. ఆ మీటర్స్ గురించి ఒక టేబుల్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీటర్స్ కింద డెసిమీటర్స్ మనం మర్చిపోయాం చాలా వాటిని. ఇది డెసిమీటర్స్, తర్వాత సెంటీమీటర్స్, తర్వాత మిల్లీమీటర్స్, అలాగే పైకి డెకామీటర్స్, హెక్టామీటర్స్, ఫైనల్ గా కిలోమీటర్స్. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ కన్వర్షన్ కనుక వస్తే మీరు ఏ కన్వర్షన్స్ అయినా ఈజీగా చేయొచ్చు. ప్రతి మీటర్స్ కి డిఫరెన్స్ ఒక జీరో అండి. ఒక జీరో అంటే 10 అన్నమాట. ఇది 10 10 10 10 10 10. ఈ 10 ఎందుకు రాశాడో చెప్తాను. ఫస్ట్ కన్వర్షన్ చెప్తాను. 1 కిలోమీటర్ కి ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగారు మిమ్మల్ని క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఉంది కిలోమీటర్, ఇక్కడికి మిల్లీమీటర్. మీరు గుర్తుపెట్టుకోండి, పై నుంచి కిందకి కన్వర్షన్ అడిగినప్పుడు ఆ జీరోస్ ని పక్కన రాసేయాలి. సో ఎన్ని జీరోస్ వస్తాయి? 1 2 3 4 5 6. ఈ 6 జీరోస్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. 10 పవర్ 6 లేదా 6 అంటే ఎంతండి? 10 లక్షలు. 10 లక్షల మిల్లీమీటర్లు. అలాగే 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ అని అడిగారు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ కన్వర్షన్. చూడండి, 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని జీరోస్ వచ్చాయి? 2 జీరోస్ అంటే 100 సెంటీమీటర్స్. ఇది పై నుంచి కింద కన్వర్షన్. సార్ అలా కాదండి, కింద నుంచి కూడా పైకి అడుగుతూ ఉంటారు కదా సార్. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని కిలోమీటర్స్ అని అడుగుతారు సార్. అప్పుడు ఏం చేయాలి? 1 మిల్లీమీటర్ ని ఎన్ని కిలోమీటర్స్ పైకి వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, తక్కువ నుంచి ఎక్కువకు రాస్తున్నాం కాబట్టి ఆ జీరోస్ ని కింద రాయాలి. అంటే 1 ఎన్నండి? 1 2 3 4 5 6 10 పవర్ 6 కిలోమీటర్స్. సో దీన్నే మీరు ఇంకొకలో కూడా రాయొచ్చు, 10 పవర్ -6 కిలోమీటర్స్ అని కూడా రాయొచ్చు. అంటే దీన్ని ఇంకొకటి 0.0000001 కింద కూడా రాయొచ్చు. అన్ని సున్నాల కింద కూడా రాయొచ్చు. ఆ కన్వర్షన్స్ మనం వేరే చాప్టర్ లో వచ్చినప్పుడు చెప్తాం. సో ప్రస్తుతానికి 1/10 పవర్ 6 కిలోమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పేది మీకు ఏంటంటే, పై నుంచి కిందకి కన్వర్షన్ చేసేటప్పుడు ఆ జీరోస్ ని పక్కన రాయాలి, కింద నుంచి పైకి రాసినప్పుడు ఆ జీరోస్ ని కింద రాయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
సో ఇక్కడ నుంచి మీరు ఎలా అయినా దేనికి కన్వర్షన్ అయినా చేయొచ్చు. ఒక మీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, ఒక మిల్లీమీటర్కి ఎన్ని మీటర్లు, ఒక మిల్లీమీటర్కి ఎన్ని హెక్టామీటర్స్, ఒక కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్స్. ఇది మీ వర్క్ అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ గా కన్వర్ట్ చేయండి. ఆ కన్వర్ట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్స్ వెరిఫై చేయండి. అది ఖచ్చితంగా రావాలి ఈ కన్వర్షన్. ఎందుకు ఈ కన్వర్షన్ రావాలని చెప్తున్నాను అంటే, ఇదే కన్వర్షన్ మొత్తం అన్ని రకాల వాటికి ఉపయోగం. ఎవరెవరికి ఉపయోగం అంటే మీకు ఒకసారి చూపిస్తాను. మనం ఇప్పుడు మీటర్స్ కి కిలోమీటర్స్ కి చెప్పాను. దీన్నే మనం దేనికి అప్లై చేయొచ్చు అంటే గ్రామ్స్, డెసిగ్రామ్స్, అలాగే సెంటీగ్రామ్స్, నెక్స్ట్ అలాగే మిల్లీగ్రామ్స్, అలాగే పైన డెకాగ్రామ్స్, నెక్స్ట్ హెక్టాగ్రామ్స్, కిలోగ్రామ్స్. మీకు అర్థమవుతుందండి? కిలోగ్రామ్స్, హెక్టాగ్రామ్స్, డెకాగ్రామ్స్, గ్రామ్స్, డెసిగ్రామ్స్, సెంటీగ్రామ్స్, మిల్లీగ్రామ్స్. వీటికి కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ కి ఎన్ని కిలోగ్రామ్స్ అనుకుందాం. ఒక గ్రామ్ కి ఎన్ని కిలోగ్రామ్స్ అని అడిగారు. ఒక గ్రామ్ కి ఎన్ని కిలోగ్రామ్స్ అంటే చెప్పండి. గ్రామ్ నుంచి కిలోగ్రామ్ కింద నుంచి పైకి కదా. సో కాబట్టి నేను ఏం చేయాలి? 1/1000, 3 సున్నాలు కాబట్టి ఆ 1/1000 ని నేను చెప్పాను మీకు 10⁻³ అని రాయొచ్చు, లేదా 0.001 kgs అయినా రాయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ 3 zeros ఉంటే డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ రావాలి. ఇందాక 10⁻6 అన్నాను అనుకోండి. 1/10⁻6 అంటే ఏం చేయాలి? 0.5 సున్నాలు రాసి తర్వాత ఒకటి పెట్టాలి. 0.0000001 పెట్టాలి. అలాగా కన్వర్షన్ చేయొచ్చు. ఇది మీటర్స్ కి, గ్రామ్స్ కి, అలాగే ఇంకొక దానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది వాల్యూమ్. ఘనపరిమాణం కట్టేటప్పుడు లీటర్స్, డెసిలీటర్స్, అలాగే సెంటీలీటర్స్, మిల్లీలీటర్స్, అలాగే డెకాలీటర్స్, హెక్టాలీటర్స్ అండ్ కిలోలీటర్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 కన్వర్షన్స్, లీటర్స్ కన్వర్షన్స్, లీటర్స్ కన్వర్షన్స్, గ్రామ్స్ కన్వర్షన్స్, ఇప్పుడు మీరు కరెక్ట్ గా వీటిని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎప్పుడు ఏది కన్వర్ట్ చేయమన్నా మనం ఈజీగా చేయొచ్చు. వీటికి సంబంధించిన అప్లికేటివ్ ప్రాబ్లమ్స్, వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. అవి చేసిన తర్వాత మనం పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంటాం. అయితే వీటికి సంబంధించి ముందు మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అయిన తర్వాత దాని మీద క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఈ రోజు జరిగిన క్లాస్ లో ఫస్ట్ నుంచి మనం మాట్లాడిన నెంబర్స్, లార్జ్ డిజిట్ నెంబర్స్, అతి పెద్ద సంఖ్యలు, అతి చిన్న సంఖ్యల గురించి, అలాగే ఎస్టిమేషన్ సవరించడం గురించి, హిందూ సిస్టమ్ గురించి, అంతర్జాతీయ మానాల గురించి, కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ మానంలోంచి హిందూ మానంలోకి, హిందూ మానంలోంచి అంతర్జాతీయ మానంలోనికి, అలాగే హిందూ మానంలో ఒక దాంట్లోంచి ఒకటికి ఎన్ని లక్షలకి, ఎన్ని వేలు, ఎన్ని వందలు చేతులతో బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చి ఈ కన్వర్షన్స్, మీటర్స్, ఇంకొకసారి మీటర్స్, డెసి, సెంటీ, మిల్లీ, పైకి డెకా, హెక్టా, కిలో. అది గుర్తుపెట్టుకుంటే మీటర్స్ దగ్గర మీటర్స్ పెడతాం, గ్రామ్స్ దగ్గర గ్రామ్స్ పెడతాం, లీటర్స్ దగ్గర లీటర్స్ పెడతాం. వీటికి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. Until then, stay safe, stay home. Thank you.